ఇప్పటికీ యువకులు సివిల్ సర్వీసుల విజయాన్ని తమ స్వప్న సాకారంగానే భావిస్తారు. ఈ పరీక్షను కూడా యూపీఎస్సీ ఎంతో శ్రద్ధతో అంకిత భావంతో నిర్వహిస్తూ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహణలో అనేక మార్పులు జరిగాయి. ఈ మార్పుల మూలంగా ఇది ఒక డైనమిక్ ఎగ్జామ్ గా రూపొందించింది. ఎన్ని మార్పులు వచ్చినా మారకుండా ఉన్న ఒక విషయం ఉంది. అదే అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు మార్కులకు ఇచ్చే ప్రాధాన్యత. అంటే అభ్యర్థుల ఎంపిక మార్కుల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మార్కులు చేసే చిత్ర విచిత్రాలు చాలా వింతగా ఉంటాయి. ఆ వింతలు తెలుసుకోవడమే ఈ వీడియో ఉద్దేశ్యం. 3 అంచెలుగా సాగే సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మొదటిది ప్రాథమిక పరీక్ష, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ పరీక్షకు దాదాపుగా 11 లక్షల మంది అప్లై చేస్తారు. అందులో 5.5 లేక 6 లక్షల మంది పరీక్ష రాస్తారు. ఈ 5-6 లక్షల మందిలో కేవలం 13 లేక 14 వేల మంది మాత్రమే మెయిన్ కి క్వాలిఫై అవుతుంటారు. ఇలా జరిగే ఈ పేపర్ 1లో గత 5 సంవత్సరాలుగా వచ్చిన మార్కులను మనం పరిశీలిస్తే 200 మార్కులకు గాను 20లో 98, 21లో 92.51, అలాగే 22లో 87, 54, 23లో 88, 22, మరి గత సంవత్సరం జరిగిన పరీక్షలు 24లో 75.41. ఈ 5 సంవత్సరాల మార్కులు మనం పరిశీలిస్తే ఏడాదికి ఏడాది కూడా మార్కుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆ పక్కనే ఉన్న పర్సంటేజ్ చూసినప్పుడు పర్సంటేజ్ కూడా 49% ఉన్న పర్సంటేజ్ ఇప్పుడు 37.70% వచ్చింది. అంటే ఓపెన్ కేటగిరీలోనే క్రమక్రమంగా ఈ మార్కుల సంఖ్య తగ్గుతూ వస్తుందంటే పరీక్ష ఎంత డైనమిక్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ పేపర్ను మనం పరిశీలిస్తే దీన్ని CSAT అని మనం పిలుస్తున్నాం. ఈ పేపర్ 2 అనేటువంటిది 200 మార్కులకే ఉంటుంది. ఈ పేపర్లో వచ్చే మార్కులు కేవలం ఒక క్వాలిఫైయింగ్ మార్కుగానే గమనించడం జరుగుతుంది. దానివల్ల చాలా మంది అభ్యర్థులు వీటి పట్ల అంత శ్రద్ధ కనపరచడం లేదో అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఈ అభ్యర్థి 99.66 మార్కులు పేపర్ 1లో సాధించాడు. అయితే పేపర్ నెంబర్ 2లో కేవలం 66.68 మార్కులు మాత్రమే సంపాదించాడు. అంటే 1/3 మార్క్స్ రావాలి. అంటే 66.67% మార్కులు రావాలి. అంటే అతడు 0.01% తో గట్టెక్కాడని మనం చెప్పొచ్చు. ఇక్కడ రిమార్క్స్ మనం పరిశీలిస్తే క్వాలిఫైడ్ ఫర్ CS మెయిన్స్ ఎగ్జామినేషన్ 2021 అని ఉంది. అంటే అర్థం ఏమంటే ఆ అభ్యర్థి మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ కేవలం 0.01తో అతడు రావటం జరిగింది. మరొక కేస్ స్టడీ పరిశీలిస్తే ఇక్కడ అభ్యర్థి పేపర్ నెంబర్ 1లో 113.13 మార్కులు వచ్చాయి. అంటే జనరల్ స్టడీస్లో చాలా మంచి మార్కుగా పరిగణించవచ్చు. నిజానికి 75.4 మార్కులు వస్తే అతడు క్వాలిఫై అవుతాడు. కానీ 113 మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి చాలా గొప్ప మార్కుగా మనం చెప్పొచ్చు. కానీ అభ్యర్థి రిమార్క్స్లో పరిశీలిస్తే నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది. కారణం ఏమంటే పేపర్ నెంబర్ 2 అంటే CSATలో కేవలం 65.83 మార్కులు వచ్చాయి. అంటే 0.84%తో అతడు ఒక అవకాశాన్ని కోల్పోయాడు. దీనివల్ల వచ్చే అనర్థం ఏమిటి? ఒక సంవత్సరం వ్యర్థమైంది. ఒక ఏడాది కాలం పాటు మళ్ళా తిరిగి అతడు చదువులో ఉండాల్సిన అవసరం వస్తుంది. అంతేకాకుండా సర్వీసులోకి వస్తే అతడు ఉన్నత స్థానంలో ఒక ఏడాది పాటు అంటే చాలా గొప్ప ప్రమోషన్ ఆపర్చునిటీస్ అనే వాటిని కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. అందువల్ల ప్రతి మార్కు కూడా అభ్యర్థి భవితన్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి అది క్వాలిఫైయింగ్ మార్కా లేక భవితన్యాన్ని నిర్ణయించే మార్కా అని కాకుండా ప్రతి మార్కు కోసం కూడా అభ్యర్థి ప్రయత్నం చేయాలని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యమైన పరీక్ష రాసే అభ్యర్థి 9 పేపర్లు రాయాలి. ఈ 9 పేపర్లలో మొదటి పేపర్ రీజనల్ లాంగ్వేజ్ సంబంధించింది, రెండో పేపర్ ఆంగ్ల భాషకు సంబంధించి. దీంట్లో 300 మార్కులు ఉన్నప్పటికీ కూడా వీటిలో 25% మార్కులు సంపాదించగలిగితే ఆ అభ్యర్థి యోగ్యతను సంపాదించగలుగుతాడు. ఈ 7 పేపర్లలో ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు చెప్పిన 1750 మార్కులు ఉంటాయి. అత్యధిక మార్కులు సంపాదించడం అనేది చాలా ముఖ్యం. గత 5 ఏళ్లుగా జరిగిన యూపీఎస్సీ పరీక్షలలో ఉన్న మార్కులు పరిశీలించేటప్పుడు, ముఖ్యంగా మెయిన్ ఎగ్జామినేషన్ మార్కులు పరిశీలించేటప్పుడు ఆ మార్కులు 20లో 751, 21లో 736, 22లో 755, 23లో 748, 24లో 741. అంటే దాదాపుగా ఒకే రేంజ్లో ఈ మార్క్స్ అనేవి మెయిన్స్లో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నాయి. అందువల్ల ఈ 1750 మార్కులకు గాను అభ్యర్థులు కట్ ఆఫ్ మార్కును మనం పరిశీలిస్తే యావరేజ్గా 43% మాత్రమే ఉంది. అందువల్ల ఈ మార్కులు తగ్గకుండా ప్రతి అభ్యర్థి కూడా ప్రయత్నం చేయాలి. అయితే ఈ మార్కుల దగ్గర వస్తే సర్వీస్ వస్తుందన్నది గ్యారెంటీ లేదు. వీటిని మించి దాటిన తర్వాత మాత్రమే అతడు ఇంటర్వ్యూ అనే దాన్ని ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ 1750 మార్కులలో కనీసం 45 నుంచి 48% మార్కులు వచ్చేటట్టుగా ప్రతి అభ్యర్థి కూడా ప్రయత్నం చేయాలి. మెయిన్ ఎగ్జామినేషన్లను కాకుండా అభ్యర్థి సర్వీస్ సంపాదించాలంటే కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. మౌఖిక పరీక్షలు అంటే పర్సనాలిటీ టెస్ట్లో వచ్చిన మార్కులు కూడా కలిపి మొత్తం మార్కులుగా చూసి అందులో కట్ ఆఫ్ మార్క్ అనేది నిర్ణయించి ఆ పైన వచ్చే వారికి సర్వీసులు ఇస్తారు. మిగతా వారికి సర్వీసులు వచ్చే అవకాశాలు తక్కువ. ఆ అభ్యర్థి రిజర్వేషన్ కేటగిరీకి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం కావచ్చు, లేకపోతే ఆ అభ్యర్థికి ఎటువంటి సర్వీస్ కూడా రాదు. ఈ మార్కులు అనే వాటిని మనం పరిశీలించేటప్పుడు మరి గత 5 సంవత్సరాలలో ఆ మార్కులు అనేవి యావరేజ్గా 960 నుంచి 950 మధ్యలో అవి ఉన్నాయి. అంటే అర్థం ఏమంటే మెయిన్లో వచ్చే మార్కులకి ఫైనల్లో వచ్చే మార్కులకి అంతరం అనేది దాదాపుగా 210 యావరేజ్లో ఉంది. మార్కులు ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటాయో మనం గమనించుకోవాలి. గత 5 ఏళ్ల గణాంకాలను పరిశీలించగా కనీసం 47% మార్కులు వస్తే కానీ ఆ అభ్యర్థి సర్వీస్ రావడం లేదు. కాబట్టి ఈ 47% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించడానికి అభ్యర్థి పోటీ పడాలి. నిజానికి ఈ మార్కుల విచిత్రాలనే వాటిని పరిశీలించాలంటే కట్ ఆఫ్ మార్క్ దగ్గర గత 5 ఏళ్లుగా ఎటువంటి చిత్ర విచిత్రాలు జరిగాయో మనం పరిశీలిద్దాం. గత ఏడాది కట్ ఆఫ్ మార్క్ 953. ఈ 953 పైన 18 ర్యాంకులు అనేవి నిర్ణయించబడ్డాయి. దానికి ముందున్న మార్క్ 954. ఈ 954 పైన అంటే ఒక్క మార్కు తేడాతో 41 ర్యాంకులు నిర్ణయం జరగటం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే 2 మార్కులు తేడా వస్తే 56 ర్యాంకులు, 5 మార్కులు తేడా వస్తే 83 ర్యాంకులు, 10 మార్కులు తేడా వస్తే 156 ర్యాంకులు అనేవి నిర్ణయం జరుగుతుంది. అంటే ప్రతి మార్కు కూడా ఎంత కీలకమైన పాత్ర ఇక్కడ పోషిస్తుందో మనం గమనించాల్సి వస్తుంది. అంటే ప్రతి మార్కు కూడా గొప్ప చిత్ర విచిత్రాలు చేస్తుందన్న అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ విధమైన పోటీ ఈ సంవత్సరమే జరిగిందని మీరు అనుకోవచ్చు, కానీ గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి డేటా పరిశీలిస్తే ఈ విధమైన చిత్ర విచిత్రాలు చాలా జరిగాయి. నిజానికి ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డేటా ఒకసారి చూడండి. అందులో ఒక మార్కు 41 ర్యాంకులు అనే వాటిని నిర్ణయించింది. 2 మార్కులు 55 ర్యాంకులు నిర్ణయించాయి. 10 మార్కులు 165 ర్యాంకులు అనే వాటిని నిర్ణయించాయి. కాబట్టి ఒక్కొక్క మార్కు 20 నుంచి 30 ర్యాంకులు నిర్ణయించేటువంటి సత్తాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈ ప్రతి ఒక్క మార్కుకి కూడా మనం ప్రయత్నం చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ మార్కులు మనం పరిశీలించేటప్పుడు కట్ ఆఫ్ మార్క్ దగ్గర అదే మార్క్ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సర్వీస్ వస్తుందా అని కానీ మనం పరిశీలిస్తే కట్ ఆఫ్ మార్క్ అదే అయి ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా సర్వీస్ వస్తుందని మనం ఆశించలేం. ఉదాహరణకి ఇది చూడండి. ఆ అభ్యర్థికి 953 మార్కులు వచ్చాయి 21లో. అప్పుడు కట్ ఆఫ్ మార్క్ 953 మార్కులు. అంటే 953 మార్కులు వచ్చినా కానీ ఆ అభ్యర్థి నాట్ రికమెండెడ్ ఫర్ సర్వీస్. అంటే అర్థం ఏమంటే ఒకే మార్కు పైన ఎన్ని ర్యాంకులు ఉంటాయో దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ రిజల్ట్ రావటానికి ముందుగా మరొక అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. అదే వ్యక్తిత్వ నిర్ధారణ పరీక్ష లేక మౌఖిక పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటిది అభ్యర్థి భవితవ్యాన్ని ఏ విధంగా నిర్ణయిస్తుందో ఒకసారి చూడండి. గత 5 ఏళ్లుగా ఇందులో వచ్చిన అత్యధిక మార్కులు, తక్కువ మార్కులు వీటిని పరిశీలిస్తే 20లో 102 మార్కులు తేడా కనిపిస్తుంది, 21లో 91 మార్కుల తేడా కనిపిస్తుంది, 22లో 96 మార్కులు, 23లో 105 మార్కులు, 24లో 100 మార్కుల తేడా మనకు కనిపిస్తుంటుంది. ఒక్క మార్కే ఒక అభ్యర్థి జీవితాన్ని ఆ విధంగా ప్రభావితం చేస్తుందంటే 100 మార్కుల తేడా వస్తే ఆ అభ్యర్థి జీవితం ఎన్ని చిత్ర విచిత్రాలుగా ఉంటుందో మనం పరిశీలించవచ్చు. ఉదాహరణకు ఈ సంగతి చూడండి. 24 పరీక్షలలో ఒక అభ్యర్థికి మెయిన్ ఎగ్జామినేషన్లో 870 మార్కులు వచ్చాయి. ఆ అభ్యర్థికి పర్సనాలిటీ టెస్ట్లో 185 మార్కులు వచ్చాయి. వెరసి 1059 మార్కులు. అతడికి 4వ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా మరొక అభ్యర్థి 39వ ర్యాంక్ సంపాదించిన వ్యక్తి, అతడికి కూడా 874 మార్కులే. అయితే అతనికి పర్సనాలిటీ టెస్ట్ లో కేవలం 138 రావడం మూలంగా 10-22తో అతడి ర్యాంక్ 39కి పరిమితమైంది. మరొక అభ్యర్థికి 12వ ర్యాంక్ వచ్చింది. అతడికి మెయిన్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్క్స్ 826 మాత్రమే. అయితే పర్సనాలిటీ టెస్ట్ లో 215 మార్కులు రావడం మూలంగా 1041 మార్కులు సంపాదించుకుని 12వ ర్యాంక్ సంపాదించగలిగాడు. అంటే 4వ ర్యాంక్కి 12వ ర్యాంక్కి 39వ ర్యాంక్కి ఐఏఎస్ వస్తుంది కదా అని అనుకోవచ్చు, కానీ ఎస్ ఐఏఎస్ వస్తుంది.
కానీ 4వ ర్యాంకుకి 12వ ర్యాంకుకి స్టేట్ క్యాడర్ కూడా వచ్చే అవకాశం ఉంది. 39వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి స్టేట్ ర్యాంక్ వచ్చిందనే నమ్మకం తక్కువ. అందువల్ల ఈ పర్సనాలిటీ టెస్ట్లో వచ్చే మార్కులు ఎన్ని చిత్ర విచిత్రాలు చేస్తాయో దీన్ని బట్టి మనం గమనించవచ్చు. 24లోనే మరొక సంఘటన జరిగిందో చూద్దాం. 22వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 815 మార్కులు వచ్చాయి. అతడికి పీటీలో అంటే పర్సనాలిటీ టెస్ట్లో 210 మార్కులు వచ్చాయి. వెరసి 1025 కాబట్టి అతడికి 22వ ర్యాంక్ వచ్చింది. 55వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి 790 మార్కులు రిటర్న్లో వచ్చాయి. అతడికి పీటీలో 215 మార్కులు వచ్చాయి. వెరసి 1005 మార్కులు, అతడికి 55వ ర్యాంక్ వచ్చింది. ఇద్దరికి కూడా తప్పనిసరిగా ఐఏఎస్ వస్తుంది. మరొక అభ్యర్థి ఇక్కడ చూడండి, అతడికి 814 మార్కులు వచ్చాయి. కానీ ఈ పర్సనాలిటీ టెస్ట్లో కేవలం 124 మార్కులు రావడం మూలంగా అతడి ర్యాంకు 628కి వెళ్ళింది. కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిది 953. ఈ అభ్యర్థికి 938 వచ్చాయి. అంటే మామూలుగా అయితే అతడికి సర్వీస్ రాదు. అతడి సామాజిక వర్గం రిజర్వ్డ్ కేటగిరీగా ఉండడం మూలంగా అతడికి సర్వీస్ వస్తుంది. కానీ ఆ సర్వీస్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి రిటర్న్ మార్క్స్ ఎంత గొప్పగా వచ్చినా ఈ పీటీలో మార్కులు సమంగా లేకపోతే అతడి భౌతవ్యం అనేది ఎన్ని చిత్ర విచిత్రాలుగా మారుతుందో మనం పరిశీలించవచ్చు. విపరీత పరిస్థితిని కల్పిస్తున్న ఈ పర్సనాలిటీ టెస్ట్ చిత్ర విచిత్రాల నుంచి తప్పించుకోవడం ఎలా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే 2007లో జరిగిన పరీక్షలు, ఆ పరీక్షలలో 5వ ర్యాంకు సంపాదించిన నా మిత్రుడు అద్దంకి శ్రీధర్ బాబు గారు, ఆయన మార్కుల గురించి ముఖ్యంగా ఇంటర్వ్యూ మార్కుల గురించి ఏం చెప్పారో ఆ అంశాన్ని మనం తెలుసుకుందాం. మీరు స్త్రీలు కాగలరు అనే పుస్తకంలో తాను సివిల్ సర్వీసెస్కి ఏ విధంగా సంసిద్ధమైంది, అందులో ఈ మౌఖిక పరీక్షలో ముఖ్యంగా పర్సనాలిటీ టెస్ట్లో మార్కులు ఏ విధంగా వచ్చాయో ఆయన వివరించారు. ఆయన ఆల్ ఇండియా స్థాయిలో 5వ ర్యాంకు సంపాదించారు. అయితే ఆయన మొదటి ప్రయత్నంలో ఈ పర్సనాలిటీ టెస్ట్లో వచ్చిన మార్కులు కేవలం 99. ఈ 99 మార్కులు రావడం మూలంగా అంటే 300కి 99 అంటే లెస్ దాన్ 1/3. అందువల్ల ఆయనకి ఆ ప్రయత్నంలో ఎటువంటి సర్వీస్ కూడా రాలేదు. రెండవ ప్రయత్నంలో కేవలం ఆయనకు 114 మార్కులు వచ్చాయి. 114 మార్కులు వచ్చిన ఆయనకి ఐపీఎస్ ర్యాంక్ వచ్చింది. అయితే తన కళ మాత్రం సాకారం కాలేదు. ఏమైనా సరే తాను తప్పనిసరిగా ఐఏఎస్ సాధించి తీరాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏమంటే ఇంటర్వ్యూలో 0 మార్క్స్ వచ్చిన అంటే పర్సనాలిటీ టెస్ట్లో 0 మార్కులు వచ్చినప్పుడు కూడా తాను రాతపూర్వకంగా వచ్చిన మార్కుల ద్వారా ఐఏఎస్ సాధించాలనే ఉద్దేశంతో కఠోర దీక్షతో అతడు అత్యధికమైన మార్కులు సంపాదించుకోగలిగాడు. అంటే 1220 మార్కులు సంపాదించాడు. ఇప్పటికీ కూడా ఈ 1220 మార్కులు అనేటువంటిది ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఆ సంవత్సరం కూడా ఆయనకు ఇంటర్వ్యూలో అంటే ఈ పర్సనాలిటీ టెస్ట్లో కేవలం 165 మార్కులు వచ్చాయి. గత 2 ప్రయత్నాలతో పోలిస్తే ఈ ప్రయత్నం చాలా మంచిదే. బహుశా అతడు ఐపీఎస్ ర్యాంకు సంపాదించి సర్వీసులో ఉన్నాడు కాబట్టి అతడు కాస్త తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునే కొన్ని మార్కులు అదనంగా సంపాదించాడేమో అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా 165 మార్కులు తక్కువే. ఈ 165 మార్కులు గత మార్కులతో పోలిస్తే ఎక్కువే కావచ్చు. కానీ 300 మార్కులకు 165 మార్కులు అంటే చాలా తక్కువ స్థాయి అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా అతడు ఆల్ ఇండియా స్థాయిలో 5వ ర్యాంక్ సంపాదించాడు. ఇదే ఇంటర్వ్యూలో కాస్త ఎక్కువ మార్కులు కానీ రాగలిగినట్లయితే ఆల్ ఇండియా స్థాయిలో నంబర్ 1 పొజిషన్ సంపాదించుండేవాడు. నంబర్ 1 రాకపోవడానికి కారణం ఏమంటే ఈ పర్సనాలిటీ టెస్ట్లో మార్కులు తగ్గడమే. కాబట్టి అది ప్రాథమిక పరీక్షే కావచ్చు, లేక ముఖ్యమైన పరీక్షే కావచ్చు, లేక వ్యక్తిత్వ పరీక్ష కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మార్కులు అనేవి చిత్ర విచిత్రాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి మార్కును గణనీయంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఎగ్జామ్ ఆఫ్ మార్క్స్ కాబట్టి ఈ మార్క్స్ అనే వాటిని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ప్రతి అభ్యర్థి ప్రయత్నం చేయాలి. అత్యధికమైన మార్కులు సంపాదించాలంటే అభ్యర్థి ఏం చేయాలో మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.